అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం పైన పటారం లోనలోటారమన్నట్లుగా మారింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు అది చాలా చిన్న పని అని చెప్పుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం అర్థమైంది. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో అదే పనిగా చర్చలు జరిపినా ఎవ్వరూ తగ్గలేదు. ఎవరి డిమాండ్లు వారు వినిపిస్తున్నారు. అయితే ట్రంప్ ఇక్కడ బలమైన రష్యాపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ఆసక్తిగా లేరు. ధైర్యమూ చేయడం లేదు. ఉక్రెయిన్ మాత్రం బెదిరిస్తున్నారు. రష్యా అడిగింది చేసి యుద్ధం ఆపేయాలంటున్నారు. యుద్ధం ఆపేస్తానని ముందుకొచ్చిన ట్రంప్ బలహీనమైన ఉక్రెయిన్నే ఎక్కువ బెదిరిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే 2 సార్లు వాదనలకు దిగారు. రష్యా చెప్పినట్టుగా వినాలని, లేకపోతే సర్వనాశనం అయిపోతావని హెచ్చరించారు. సాయం చేసేది లేదని అంటున్నారు. బయటకు మాత్రం అండగా ఉంటామని చెబుతున్నారు. కానీ అలాంటి సూచనలేవీ లేవు. పైగా ఉక్రెయిన్ ఇబ్బంది పెట్టి రష్యాకు మేలు చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ దాడి చేయడమే కాదు, సుదీర్ఘ కాలం యుద్ధం చేస్తూ మారణ హోమానికి పాల్పడుతోంది. ఇప్పుడు యుద్ధం ఆపాలంటే ఉక్రెయిన్లో అత్యంత కీలకమైన ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. దీనికి ట్రంప్ ఒత్తాసు పలుకుతున్నారు. రష్యా దౌర్జన్యం ఆగాలంటే వారు అడిగింది ఇచ్చేయమని ఉక్రెయిన్ పై ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే మొత్తం నాశనం అయిపోతామని హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ఎంతో కోల్పోయింది. ఇంకా భూభాగాన్ని కూడా కోల్పోవాలా అని వారు మదనపడుతున్నారు. అండగా ఉండాల్సిన వారు ఇలా రష్యాకు పరోక్షంగా మద్దతిస్తూ తమపై ఒత్తిడి చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.